శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తిథి ఉదయం 9:37 వరకు తదుపరి ఏకాదశి. అశ్విని నక్షత్రం రాత్రి 11:08 వరకు తదుపరి భరణి నక్షత్రం. పరిఖ యోగం మధ్యాహ్నం 1:23 వరకు తదుపరి శివం యోగం. గరజీకరణం ఉదయం 9:37 వరకు తదుపరి వణిజీకరణం. వర్జ్యం రాత్రి 7:19 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:04 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:16 నుండి 5:47 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈనాటి విశేషం శుక్రవారం అశ్విని నక్షత్రం అందున దశమి తిథి రావటం చాలా విశేషం. ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన చేయటం, అట్లాగే ప్రథమ హోర అనగా శుక్రగ్రహ హోరలో శుక్ర సంబంధమైనటువంటి గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు మొదటి హోరలో ఈనాడు నవగ్రహాలను సందర్శించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శుక్రుడికి ప్రీతిగా బొబ్బర్లు దానం చేయటం, అట్లాగే మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల ఈనాడు సమస్తమైనటువంటి శుభాలు పొందగలుగుతారు. మార్గశిర మాసంలో వచ్చినటువంటి శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషంగా శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి అంశం. అందున దశమి తిథి శుక్రవారం కలిసి రావటం చాలా విశేషం. ఈనాడు సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆరాధన కూడా సమస్త శుభాలను సమస్త విద్యలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేసి ఎండు ద్రాక్ష తేనెని అమ్మవారికి నివేదించి వాటిని ప్రసాదంగా పిల్లలకు కనుక ఇచ్చినట్లయితే సరస్వతి అనుగ్రహం చేత సకల విద్యా పారంగతులు వాళ్ళు అవుతారు. అట్లాగే వాక్ సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి పిల్లలకు ఆ తేనెని ప్రసాదంగా అనుగ్రహించడం వల్ల వాక్ శుద్ధి వాక్ సిద్ధి కూడా ఏర్పడుతుందని శాస్త్రవచనం కనుక అందరికీ అమ్మ యొక్క దివ్యకృప పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో వారు చేపట్టాల్సిన పరిష్కార విధానాలని తెలుసుకుంటారు. దాంతోపాటు ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది, ఏ దైవం అనుకూల ఫలితాలని ఇస్తాడు, ఏ రంగు వీరికి కలిసి వస్తుంది, ఏ సంఖ్య ఆనందదాయకంగా ఉంటుంది వంటి విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుక్రవారం దశమి తిథి ఉదయం 9:37 వరకు తదుపరి ఏకాదశి. అశ్విని నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని చూస్తే మేషంలో చంద్రుడు రుజుమార్గంలో సంచరిస్తూ ఉంటే గురువు వక్రీకరించి ఉన్నాడు. రాహు కేతువులు క్రమంగా మీన కన్య రాశుల్లో ఉన్నారు. తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో రవి రుజు సంచారాన్ని చేస్తుంటే బుధుడు వక్రీకరించి ఉన్నాడు. కుంభంలో శని ఉన్నాడు. ఈ గ్రహ యోగ పరిస్థితి కారణంగా ఈ రోజున మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా ఏదో ఒకటి వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తికి సంబంధించిన పరికరాలు చిన్నవైనటువంటి మరమ్మతులకి గురయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగులకి తోటి ఉద్యోగులతో అంత సయోధ్య కనిపించకపోవచ్చు. స్త్రీలలో చాంచల్య భావం గోచరించి ఏ పని మీద దృష్టి నిలబడకపోవచ్చు. విద్యార్థులు ఎంతగా కృషి చేసినప్పటికీ కూడా వారికి ఏదో ఒక శక్తి వెనక్కి లాగుతున్నట్టుగా ఉండి దాని మీద దృష్టి ఏకాగ్రత ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉపాధి లభిస్తుంది అని అనుకుంటే వెంటనే అది సాధ్యం కాదనే సూచనాత్మకమైన విషయం వారికి తెలియవచ్చు.
మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి తాత్కాలికంగా నిరుత్సాహంగా ఉండొచ్చు. అయితే ఇది ఈ రోజుకి మాత్రమే పరిమితాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు మేషరాశి వారికి ఆంజనేయ స్వామి అనుకూల దైవం. ఆంజనేయునికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉన్నట్లయితే తప్పక కలిసొచ్చే అవకాశం ఉంది. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య 9. వీరికి దక్షిణ దిక్కు ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక అనుకూలమైనటువంటి వార్తల్ని వినే అవకాశం హెచ్చుగా ఉంటుంది. అవివాహితలు అయినటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి సూచనలు కనిపించే అవకాశం బాగా ఉంది. విద్యార్థులు తాము చేసేటటువంటి ఏ కృషి అయితే ఉందో కృషికి సరిపోయినటువంటి ఫలితం లభిస్తుందనే నమ్మకం తప్పక కలుగుతుంది. ఇంతకు ముందెప్పుడో శస్త్రచికిత్సని కానీ చేయించుకుని ఉండి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి దోషాలు ఏమాత్రమూ లేవనే విషయం వైద్యుల ద్వారా తెలుస్తుంది. ఏవైనా అభియోగాలు కానీ న్యాయస్థానంలో ఉండి ఉన్నట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకి బదిలీ అనేటటువంటి మాట ఏమాత్రమూ లేదనే యథార్థమైన వార్త ఈరోజు వినిపించే అవకాశం ఉంది. స్త్రీలకి రాబోయేటటువంటి కాలంలో వచ్చే శుభ కార్యక్రమాలకు సంబంధించిన వస్త్ర ఆభరణాల్లో నిమగ్నమయ్యేటటువంటి తనం ఈ రోజున ఏర్పడుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా గడుస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం దుర్గాదేవి. దుర్గా స్తోత్రాన్ని కానీ దుర్గా మంత్రాన్ని కానీ పఠించుకుంటూ ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు నలుపు. అనుకూలమైనటువంటి సంఖ్య 6. వీరికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా కనిపిస్తారు. నిరుత్సాహానికి తగిన కారణం లేకపోయినప్పటికీ కూడా ఏదో జరుగుతుందేమో అనేటువంటి భయం మానసికంగా వారికి ఉంటూ ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు తప్పక స్వదేశానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదో ఉద్యోగానికి సంబంధించిన లేదా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన అడ్డంకులు వచ్చే కారణంగా స్వదేశానికి రాలేకపోవచ్చు. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి వెళ్ళడానికి కూడా ఇటువంటి ఏవో ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో వృద్ధులైనటువంటి వారికి ఒకరికి ఆరోగ్యం సక్రమంగా లేనటువంటి కారణంగా కుటుంబంలో మొత్తం అందరూ కూడా తాత్కాలికమైనటువంటి అశాంత భావంతో ఉండే అవకాశం అనిపిస్తోంది. స్త్రీలకి మానసికమైనటువంటి దృఢత్వం బాగా ఉన్నప్పటికీ కూడా సంతానానికి సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి చింత ఎక్కువగా ఉంటుంది. అయితే విద్య నేర్చుకునేటటువంటి ఏ సంతానం ఉందో వారికి అంత శ్రద్ధ, ఆసక్తులు కనిపించకపోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు సరైనటువంటి కాలంలో దరఖాస్తులు చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి నిరుత్సాహం కారణంగా మొత్తానికి సరైన కాలంలో దరఖాస్తు చేయలేకపోవచ్చు. జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సకాలంలో స్పందించడం మరింత అవసరం. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. శంకరునికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ అవకాశం ఉంటే నమక చమక మంత్రాలతో అభిషేకాన్ని కానీ చేసుకుంటే శంకరుడు కాబట్టి సుఖాలని శుభాలని అందజేసి మానసిక ప్రశాంతతనిస్తాడు. వీరికి సరిపోయినటువంటి రంగు తెలుపు. అనుకూలమైనటువంటి సంఖ్య 3. ఈరోజు ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి బాగా అనుకూలిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలియకుండా ధనం అలా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. స్త్రీలు విలాసవంతమైనటువంటి వస్తువులు, ఇంటికి పనిచేయనటువంటివి, ఆడంబరానికి అట్టహాసానికి సంబంధించినవి తెలియకుండా కొనేటటువంటి అవకాశం ఉంది. తద్వారా కుటుంబంలో చిన్న అలజడి రేగే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు తాము చేసేటటువంటి ఆ చదువుకి సంబంధించిన పుస్తకాల కోసమని, ఇతరమైనటువంటి వాటి కోసమని ఎక్కువ సొమ్ముని వినియోగిస్తారు ఈ రోజున. అందులో కొన్ని అనవసరమైనటువంటి విషయాన్ని తెలిసి కుటుంబంలో చిన్న వాద వివాదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులు చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలని చేస్తారు, కానీ ఏ ప్రయత్నము దాదాపుగా ఈరోజు ఫలించదనే చెప్పాలి. అయితే నిరుత్సాహపడకూడదు. ప్రయత్నం, కృషి మరింత ఉండాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఉద్యోగులకి తాత్కాలికమైనటువంటి నిరాశాభావం కలుగుతుంది. ముఖ్యంగా రుణం కోసం చేసినటువంటి ప్రయత్నం ఈనాడు ఫలించకపోవచ్చు.
అంచేత కూడా మానసికమైన అశాంత భావంతో ఉండొచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలమైన దైవం విష్ణువు. అవకాశం ఉంటే శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం మంచిది. లేదా విష్ణువుకి సంబంధించినటువంటి ఏదో ఒక శ్లోకాన్ని అనేక పర్యాయాలు కానీ పఠించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కార్యాల్లో కదలిక కూడా రావచ్చు. వీరికి అనుకూలమైనటువంటి రంగు ఆకుపచ్చన. కలిసి వచ్చే సంఖ్య 2. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి విశేషంగా కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడి నుండో అప్పు తెస్తారు. తెచ్చినటువంటి అప్పుతో చక్కనైనటువంటి విలాసవంతమైనటువంటి రోజు జీవితాన్ని గడుపుతారు. ఇంతకుముందు ఉన్నటువంటి అప్పులన్నింటినీ అలా తొలగించకుండానే కొత్త అప్పు చేసేటటువంటి కారణంగా కుటుంబంలో కొద్ది అశాంతత నెలకొంటుంది. విశేషమైనటువంటి సంఖ్యలో అందరితో కలిసి తిరుగుతూ ఉండడం, అలాగే అందరి మన్నల్ని పొందడం మీద ఆసక్తి ఉన్నటువంటి ఈ రాశివారు కొద్ది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందిన దీర్ఘకాలికమైనటువంటి దుఃఖాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన ప్రవర్తన మానుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా స్త్రీలు కుటుంబాన్ని బాగా పట్టించుకోవాలని ఆలోచించుకున్నప్పటికీ కూడా కుటుంబంలో ఉండే విద్యార్థులు అంటే కూతుళ్ళు కొడుకులు దూర ప్రదేశాల్లో ఉండేటటువంటి కారణంగా మానసిక అశాంతతతో ఉంటారు. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీజనం, ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక కంట వారిని కనిపెట్టుకుంటూ ఉండడం చాలా మంచిది. ధనం నష్టం పోయినప్పటికీ కూడా తప్పక ధనాన్ని సంపాదించగలమనేటటువంటి ధైర్యంతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున ఏ విధమైన అశుభవార్త వినేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేదు. అయితే రుణాన్ని తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాత్రమే రుణాన్ని తీసుకోవాలి. ఈరోజు సింహరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు కానీ లేదా లక్ష్మీ శ్లోకాన్ని కానీ రోజంతా పఠించుకుంటూ ఉన్నట్లయితే రుణానికి సంబంధించిన ఇబ్బంది కలగదు. కొత్త రుణాన్ని చేయాలనే ఆలోచన కూడా రాదు. పసుపు పచ్చ రంగు అనుకూలమైనటువంటిది. కలిసి వచ్చే సంఖ్య 5. వీరికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది కుటుంబం మొత్తం. స్త్రీలలో చెప్పలేనటువంటి ఆధ్యాత్మిక భావం వెల్లివిరిచేటటువంటి కారణంగా దేవాలయాలకి, తీర్థయాత్రలకి, పూజా పురస్కారాలకి వెడుతూ ఉంటారు. దాన ధర్మ ఆలోచన కలుగుతుంది. యథాశక్తి ఆ కార్యాలని నిర్వహిస్తారు. ఉద్యోగులు ఇతరులకి సహకరించాలనేటటువంటి సంపూర్ణమైన ఆనందంతో ఉండి వారికి సహకరిస్తూ ఉంటారు. వారి నుండి మంచి వాడు అనేటటువంటి అభిప్రాయాన్ని ఆలోచనని పొందగలుగుతారు. విద్యార్థులు తాము ఎప్పుడో చేసినటువంటి కృషికి అనుగుణంగా పరీక్షల్లో మంచి అంకాలతో అంటే మార్కులతో ఉత్తీర్ణులు కాగలుగుతారు. నిరుద్యోగులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా ఫలించే కారణంగా తప్పక 1 లేదా 2 అనుకూలమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకం బాగా ఏర్పడుతుంది. విదేశాలకి పంపడం కోసమని సొమ్ము కూడా తమ దగ్గర సిద్ధంగా చేసుకుని ఉండేటటువంటి కారణంగా మంచి అవకాశం ఎక్కడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది కుటుంబం అంతా. ఈ రోజున మొత్తానికి చాలా చక్కగా ఉంటుంది ఈ రోజున కన్యారాశి వారికి. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి దైవం సరస్వతి అనుకూలత కారణంగా మరింత విద్యావంతులు, అభివృద్ధి పరులు కాగలిగే అవకాశం ఉంటుంది. నలుపు రంగు అనుకూలం. అదృష్ట సంఖ్య 7. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. కానీ లోపల మాత్రం ఏదో జరుగుతుందనే భయంతో ఉంటారు. తాము చేసినటువంటి తప్పుని జాగ్రత్తగా గమనించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా అంగీకరించలేకపోతారు తమ దోషాన్ని. న్యాయస్థానంలో అభియోగాలు ఏవైనా కానీ ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే న్యాయస్థానంలో అవి పరిష్కరింపబడడం అనేది మరింత కాలం అయ్యే కారణంగా వెంటనే రాజీ మార్గాన్ని అవలంబించడం ఎంతైనా మంచిది మానసిక ప్రశాంతత కోసం. ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి తల్లి తండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పక ఇంట్లో ఎవరో ఒకరు ఉండి తీరాల్సిందే. ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో సెలవు పెట్టి ఉండవలసిన పరిస్థితి ఉండొచ్చు. ప్రాణ ప్రమాదం అయితే ఏమాత్రమూ లేదు, కానీ
తప్పనిసరిగా వారిని కనిపెట్టుకుని ఉండడం అవసరం. విద్యార్థులు సరైనటువంటి కాలానికి కళాశాలకి వెళ్ళడం కానీ లేదా సరైనటువంటి సమయంలో ఆ కోర్సుల్ని చదవడం కానీ సాధ్యపడకపోవచ్చు. మానసిక అశాంతత కారణం కావచ్చు, లేదా కుటుంబంలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడి ఆ కారణంగానైనా వెళ్ళలేకపోవచ్చు. మొత్తానికి ఎలా అయినా ఆచి తూచి మాట్లాడాలి. జాగ్రత్తగా ఈ పరిస్థితిని ఇంట్లో ఉన్నదాన్ని గమనించుకుంటూ ఉండాలి తులారాశి వారు. ఈ రోజున తులారాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉన్నట్లయితే మానసిక స్థిరత్వం కలుగుతుంది. తెలుపు రంగు అనుకూలమైంది. కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ వాయిదా పడేటువంటి ధోరణిలోనే ఉంటుంది. ఫలాని రోజున ప్రయాణాన్ని చెయ్యాలి అని అనుకున్నట్లయితే ఆ ప్రయాణం దాదాపు వారం 10 రోజుల దూరానికి జరిగిపోయే అవకాశం ఉంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి, తాము చదువుకున్నటువంటి చదువుకి పొంతం లేనటువంటి స్థాయిలో ఉంటారు. ఆ కారణంగా కొత్త చదువుకుని ఉద్యోగాన్ని చేయవలసిన వింత పరిస్థితికి లోనవుతారు. ఎక్కువసేపు తామున్నటువంటి కార్యస్థలంలో కాకుండా ఆ ఊరు ఈ ఊరు, ఈ దేశం ఆ దేశం అంటూ తిరగవలసి వచ్చేటటువంటి కారణంగా శారీరకంగా బాగా అలసిపోతారు. అంతేకాక మానసికంగా మనం చేస్తున్న ఉద్యోగం ఇంత శ్రమపడి అవసరమేనా అనేటువంటి అనవసరమైన ఆలోచన కూడా రావచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు, ముఖ్యంగా సామాన్యమైన ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి బదిలీ అయితే బాగుండుననే ధోరణి కనిపిస్తుంది మనసులో. అయితే బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రమూ లేదు. ఇంట్లో ఉండేటటువంటి వృద్ధుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వారు సరైనటువంటి సమయానికి ఔషధ సేవని చేస్తూనే ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. అయితే తమకున్నటువంటి ఆస్తిపాస్తులు ఎవరి చేతను ఆక్రమింపబడకుండా ఉండేందుకని ఓసారి చూసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం ఈ రాశి వారికి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం ఆదిత్యుడు, అంటే సూర్యుడు. గాయత్రి మంత్రాన్ని కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే ఇటు మానసికంగాను అటు శారీరకంగాను వారు సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యాన్ని విశేషంగా లాభించుకోగలుగుతారు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. దక్షిణ దిక్ ప్రయాణం వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ వ్యవసాయదారులకి తప్పనిసరిగా క్షేత్రాన్ని మరమ్మతు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆర్థికమైనటువంటి ఖర్చు పెరగచ్చు. విద్యార్థులు కొనవలసినటువంటి పుస్తకాల సంఖ్య పెరిగేటటువంటి కారణంగా మానసికమైనటువంటి అశాంత భావానికి గురి అవుతారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రతికూలత బాగా కనిపిస్తుండేటటువంటి కారణంగా కొద్ది విసుగుగా ప్రవర్తించవచ్చు. ముఖ్యంగా స్త్రీలకి ఆధ్యాత్మికమైనటువంటి భావం ఉన్నప్పటికీ కూడా దాన ధర్మాలని చేయాలనే ఆలోచన కలగడం, దానికి కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడడం కారణంగా కొద్ది అలజడి కలగచ్చు కుటుంబంలో. ముఖ్యంగా వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తికి సంబంధించిన పరికరాల మరమ్మతుల కారణంగా మరికొంత సొమ్ము ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. వృద్ధులు ఇంట్లో కానీ ఉన్నట్లయితే వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఔషధ సేవ చేయవలసిన కారణంగా తప్పక ఆర్థికమైనటువంటి కొద్ది బరువు తోచచ్చు కూడా. ఏమైనప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే దైవం గణపతి. గణపతికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు కానీ లేదా షోడశనామాల్ని కానీ నిరంతరం పఠించుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజున సంపూర్ణమైన అనుకూల భావం గోచరిస్తుంది. తెలుపు రంగు అనుకూలిస్తుంది. అదృష్ట సంఖ్య 2. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే స్త్రీలు తాము అనుకున్నది మాత్రమే సాగాలి, ఖచ్చితంగా తాము అనుకున్నది ఫలించి తీరాలి అనే గట్టి పట్టుభావంతో ఉంటారు. నిదానంగా వారికి అర్థమయ్యేలా చెప్పినట్లయితే వాళ్ళు సామాన్యులు అవుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం ఏమాత్రమూ ఉండదు. అయితే వృత్తి చేస్తూ ఉండేటటువంటి పరికరాలని మాత్రం లోకంలోకి విరివిగా వినియోగదారులకు ఇస్తారు. అంతా అప్పు మీదే సాగుతుంది తప్ప రొక్కం మీద వ్యాపారం సాగే అవకాశం చాలా చాలా తక్కువ. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై క్రింది అధికారులతో సామరస్య భావం గోచరిస్తుంది.
అయినప్పటికీ కూడా చనువుని దుర్వినియోగపరుచుకోకూడదనే అభిప్రాయంతో ఉండి తీరాలి. ఇక వ్యావసాయిక క్షేత్రాలకు సంబంధించినటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఖర్చు పెరుగుతుంది. అయితే ఆర్థికమైన లాభాలు కలుగుతాయనేటటువంటి ధైర్యం విశేషంగా వారికి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగాన్ని సంపాదించగలవనేటటువంటి సూచనాత్మకమైనటువంటి విశేషాన్ని పొందగలిగినటువంటి రోజు ఈరోజు మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. సుందరకాండాన్ని కానీ లేదా ఆంజనేయునికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ పఠించుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు మొత్తం తప్పక అనుకూల ఫలితాలు, మానసికమైన ధైర్యము కలుగుతుంది ఈ రాశి వారికి. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. దక్షిణ దిక్ ప్రయాణం వీరికి బాగా అనుకూలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరూ కూడా తాము ఏం చేస్తున్నారో ఆ విశేషాన్ని చెప్పకుండా రహస్యంగా చేయాలని ఆలోచిస్తారు కుటుంబంలో. తద్వారా కుటుంబం ఐకమత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ తెలిసి మాత్రమే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది విజయవంతం అవుతుంది. స్త్రీలు వ్యాపారాన్ని చేయాలనే కొత్తదైనటువంటి ఆలోచనకు వస్తారు. వృద్ధులు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించాలనే నిర్ణయానికి వస్తారు కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగంలో సతమతమైపోతూ ఉంటారు. అయితే సకాలంలో ఉద్యోగ స్థలానికి వెళ్ళడం, ఉద్యోగ స్థలంలో ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండడం తప్పనిసరిగా వారు చేసి తీరవలసిందే. వ్యావసాయిక క్షేత్రానికి సంబంధించిన వారు తప్పక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రతిరోజు సందర్శనం చేయడం మంచిది. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు పొడచూపే అవకాశం ఉంది. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ప్రయత్నాలన్నింటినీ సకాలంలో సరైన తీరులో చేయాలి. అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలను తీసుకుని మాత్రమే చేయాలి తప్ప యథాలాపంగా తోచినట్లుగా కానీ చేసినట్లయితే ఫలవంతం కాకపోవచ్చు. విద్యార్థులు చేసే ప్రతి ప్రయత్నము కూడా తప్పక అనుకూలిస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. అవకాశం ఉంటే కనకదుర్గమ్మని ఏ ఊరిలో గ్రామంలో అయినా సరే దర్శనాన్ని చేసి దుర్గాదేవి ముందు కొంత జపాన్ని దుర్గా మంత్రంతో చేసినట్లయితే సంపూర్ణ అనుకూల ఫలితాలు లభించి తీరుతాయి. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం ఈ రోజున అనుకూలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్త్రీలు తాము చేసినటువంటి తప్పైనప్పటికీ కూడా అదే పట్టు మీద ఉంటారు. చాంచల్య భావంతో ఉంటారు. పరిస్థితిని అర్థం చేసుకుని మిగిలిన వారు సహకరించడం చాలా మంచిది. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు పెట్టుబడి కోసమని హెచ్చుగా సొమ్ముని ఖర్చు చేయడం మంచిది కాదు. ముందు నాటికి పెట్టుబడి కోసం ఇబ్బంది పడవలసిన అవసరం ఏర్పడవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారానికి సంబంధించినటువంటి స్థలాన్ని మరింతగా పెంచడం కోసమని ఆర్థికమైనటువంటి నష్టాన్ని చేసుకుంటారు. అంత అవసరం లేదు. గమనించి మాత్రమే ఖర్చు చేసుకోగలగాలి. విద్యార్థులు చేసే ప్రతి ప్రయత్నము కూడా అనుకూలంగానే ఉంటుంది వారికి. అయితే ఫలితం మాత్రం కనిపించే అవకాశం చాలా తక్కువ. నిరుద్యోగులు ఏ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా వెంటనే చేరిపోవడం మంచిది తప్ప తాము అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చినప్పుడే చేరదాం అని కానీ అనుకున్నట్లయితే కాలం పెద్దదైపోవచ్చు. వయస్సు కూడా మించిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించుకుని ఆచితూచి ఖర్చు చేయడం అవసరం ఈ రోజున ఈ రాశివారు. ఏ నిర్ణయాన్ని చేసినా కూడా అనుకూలమైనటువంటి నిర్ణయమైనా కాదా అనేది మరొకరిని అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం అత్యవసరం. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం షిర్డీ సాయిబాబా. సాయిబాబాకి సంబంధించిన చరిత్రలోని ఒక ఘట్టాన్ని చదువుకోవడం కానీ లేదా సాయిబాబా స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉండడం కానీ వీరికి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. వీరికి కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తూర్పు దిక్ ప్రయాణం విశేషంగా లాభిస్తుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభాశుభ ఫలితాలు. పవిత్రమైన మార్గశీర్ష మాసంలో శుక్రవారంలో అందున విశేషమైనటువంటి అశ్విని నక్షత్ర కాలంలో ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఆ లక్ష్మీదేవి ప్రసాదించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శుక్రవారం. నవగ్రహాల్లో శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకుని
శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్నానాన్ని ఆచరించాలో, ఎలాంటి ప్రత్యేకమైన దీపాన్ని గృహం ముందు వెలిగించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శుక్రవారం రోజు శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానాన్ని ఆచరించడం ద్వారా శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రుడికి ప్రియమైనటువంటి స్నానము, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసే స్నానము పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ స్నానం ఎలా చేయాలంటే 5 ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో శుక్రవారం స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్నానాన్ని ఆచరించాలి. ఆ 5 ద్రవ్యాలు ఏంటంటే 1 కస్తూరి, 2 చందనం, 3 కుంకుమ పువ్వు, 4వది యాలకుల పొడి, 5వది పన్నీరు. ఈ 5ంటిని శుక్రవారం నీటిలో కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే స్నానం చేసే ముందు శుక్రవారం 1 తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతో ఈ 5 వస్తువులు నీళ్ళలో కలిపిన తర్వాత శ్రీం అనే అక్షరాన్ని ఆ నీటి మీద రాసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. శ్రీం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం. కాబట్టి ఏ గృహంలో అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ శుక్రవారం స్నానం చేసేటప్పుడు తమలపాకుతో నీటి మీద శ్రీం అనే అక్షరం రాసి ఆ నీటితో స్నానాన్ని ఆచరిస్తారో ఆ కుటుంబంలో సభ్యులందరికీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా స్నానం చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించేటప్పుడు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. అంటే పసుపు కొద్దిగా తీసుకొని తెల్ల ఒత్తులకి ఆ పసుపు రాసి పసుపు రాసిన తెల్ల ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవిని మీరు పూజించేటప్పుడు ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. సహజంగా మనం అక్షింతలు తయారు చేసుకునేటప్పుడు పసుపు, ఆవు నెయ్యి ఈ 2 కలిపి అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో పూజ చేస్తాం. అయితే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విధంగా అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే అక్షింతలలో పసుపు, ఆవు నెయ్యి ఈ 2 కలపటం మాత్రమే కాకుండా కొద్దిగా కుంకుమ పువ్వు పొడి, కొంచెం పన్నీరు ఈ 2 ద్రవ్యాలు కూడా అక్షింతల్లో కలుపుకోవాలి. అలా కలుపుకొని అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. పసుపు, ఆవు నెయ్యి, కుంకుమ పువ్వు పొడి, పన్నీరు ఈ 4 కలిపిన అక్షింతలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే శుక్రవారం లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు 1 పువ్వు చేతిలో ఉంచుకొని లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనధాన్య సమృద్ధి ఏర్పడాలంటే, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే శుక్రవారం సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మం ముందు 6 నూనెల దీపాన్ని వెలిగించాలి. పరిహార శాస్త్రంలో శక్తివంతమైన దీపం ఈ 6 నూనెల దీపం. ఏ ఇంటి గుమ్మం ముందైతే శుక్రవారం సాయంకాలం పూట 6 నూనెల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించదు. శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం కలిగి స్థిరలక్ష్మి అనుగ్రహం ఆ కుటుంబంలో సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. ఈ 6 నూనెల దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గుమ్మానికి ఇరువైపులా 2 ప్రమిదలు ఉంచాలి. ఆ 2 మట్టి ప్రమిదల్లో 6 నూనెలు పోయాలి. ఈ 6 నూనెల్లో మొట్టమొదటిది వేప నూనె. ఈ వేప నూనె అనేది సూర్యుడికి ప్రీతిపాత్రం, లక్ష్మీనారాయణులిద్దరికీ ప్రీతిపాత్రం. రెండవది చందన తైలం. ఈ చందన తైలం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. మూడవది మల్లె నూనె. ఈ మల్లె నూనె కూడా పోయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. నాలుగవది నువ్వుల నూనె. నువ్వుల నూనె అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. 5వ నూనె విప్ప నూనె.
విప్ప నూనె కుబేరుడికి ప్రీతిపాత్రం. కుబేరుడి ద్వారా లక్ష్మీ కటాక్షం కలగటానికి విప్ప నూనె విశేషంగా సహకరిస్తుంది. 6వ నూనె సంపంగి నూనె. ఈ సంపంగి నూనె గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధి ఏర్పడి ధనలాభం కలగటానికి సంపంగి నూనె కూడా పోయాలి. కాబట్టి ఈ 6 నూనెలు వేప నూనె, సంపంగి నూనె, చందన తైలం, విప్ప నూనె, నువ్వుల నూనె, సంపంగి నూనె, ఈ 6 నూనెలు కలిపి ఎవరైతే శుక్రవారం సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారో ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి శుక్రవారం సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చెయ్యండి, ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించండి, ప్రత్యేకమైన శక్తివంతమైన 6 నూనెల దీపాన్ని వెలిగించండి, ధనధాన్య సమృద్ధిని సిద్ధింపజేసుకోండి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగండి. రేపు శనివారము ముక్కోటి ఏకాదశి, చాలా శక్తివంతమైన రోజు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. చాలామందికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. అందులో ఈరోజు శుక్రవారం. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం ఎలా? ప్రతివారు దీనికో సమాధానం వెతుక్కుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు మన మంత్రశక్తి కార్యక్రమంలో ఒక అద్భుతమైన అఖండమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. అది మహాగణాధిపతి యొక్క మంత్రం. అదేమిటండి? గణేశుడు విద్యకు సంబంధించిన వాడు కదా. ఆయన అన్ని గణములకు అధిపతి. గణేశుడి యొక్క అనుగ్రహం వల్ల చేసినటువంటి రుణాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆర్థిక లాభం పరిపుష్టిగా ఉంటుంది గణేశుడి యొక్క అనుగ్రహం వల్ల. గణేశుడికి 32 రూపాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం. దాంట్లో లక్ష్మీ గణపతి రూపం కూడా ఉన్నది. సిద్ధి ప్రదాయకుడు, బుద్ధి ప్రదాయకుడు, లక్ష్మీ ప్రదాయకుడు, అనేకమైనటువంటి శక్తులను ఇచ్చేవాడు. అలాంటి ఆ గణపతి మంత్రములలో ఒక విశేషమైనటువంటి మంత్రం, సమస్తమైనటువంటి రుణములను నాశనం చేసేటువంటి మంత్రం ఇది. ఓం గణేశ రుణం చింది. ఓం గణేశ రుణం చింది. సమస్తమైనటువంటి రుణములను, ఆర్థిక బాధలను, మనకు రావలసినటువంటి డబ్బులు ఉన్నాయండి, రావడం లేదండి, ఎన్ని వ్యాపారాలలో మేము పెట్టుబడి పెట్టినా అటే పోతుందండి, మాకు లాభం లేదండి, ఇవన్నీ సమస్యలకు ఏకైక పరిష్కారం గణేశుడి యొక్క ఈ దివ్యమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని చక్కగా సాధన చేయండి. 24 మార్లు ఈ మంత్రాన్ని చక్కగా ఈరోజు అనుష్ఠానం చేయండి. గణేశుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి రుణముల నుండి బయటపడతారు. ధర్మతత్వజ్ఞులైన మహానుభావులైన మన పూర్వ మహర్షులు తాము దర్శించి, ఆలోచించి, ఆచరించి మనకు అందించిన సకల ధర్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధియూత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. దుర్గ మాయమ్మ కృపాబ్ధియూత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవతాన్ని ప్రారంభం చేస్తూ పోతనామాత్యుల వారు అమ్మవారిని స్తుతించిన వైనమిది. అమ్మవారికి ఉన్న సర్వశక్తులు అందరికీ తెలిసేలాగా ఆరాధన చేయటం
అనాదిగా వస్తున్న సంప్రదాయం. అమ్మల గన్నయమ్మ, ఎందుకంటే ఆవిడ అమ్మలను కన్నయమ్మ. ప్రతి ఒక్కరికి ఒక మాతృమూర్తి ఉంటుంది. ఆ మాతృమూర్తులందరికీ తల్లి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, ముగ్గురు అమ్మలకు మూలమైన తల్లి. ముగ్గురు అమ్మలు అంటే లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి. లక్ష్మీదేవి సమస్తమైన సంపదలకు అధిదేవత, సరస్వతీదేవి విద్యలకు అధిదేవత, పార్వతీదేవి సమస్తమైన శక్తులకు అధిదేవత. ఈ ముగ్గురిని నడిపించే శక్తి ఆది పరాశక్తి అన్నారు. ఆవిడకే లలితా పరాభట్టారిక అని పేరు. దేవీ భాగవతం ఇత్యాది గ్రంథాలలో ఈ అమ్మవారి వైభవాన్ని మనం అక్షరాక్షరంగా దర్శించవచ్చు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ. ఆ ఆదిపరాశక్తే మళ్ళీ ముగ్గురు అమ్మలుగా వచ్చి లోకానికి కావలసిన శక్తియుక్తుల్ని, విజ్ఞానాన్ని, అలాగే ధన సంపత్తిని ఇస్తోంది. అందుకే ఆవిడ ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ అయ్యింది. లక్ష్మీదేవి ఐశ్వర్యం అన్నారు. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడికి ఉండేది ఐశ్వర్యం. ఈశ్వర శబ్దానికి అన్నింటినీ నియమించగలిగిన వాడు. అలాంటి నియమించగలిగిన శక్తియుక్తులు కలిగినదే ఈశ్వరి. ఆ ఈశ్వరి, ఈశ్వర ఈ రెండు శబ్దాల నుంచి వచ్చిందే ఐశ్వర్యం. సాధారణంగా మనం ఐశ్వర్యం అంటే భవనాలు ఉండడము లేదా వాహనాలు ఉండడము, ఇవన్నీ ఐశ్వర్యాలు అనుకుంటాం. అది పొరపాటు. ఎవరు ఐశ్వర్యవంతుడు? భగవంతుడు మాత్రమే ఐశ్వర్యవంతుడు. ఆ భగవంతుడికి సంబంధించిన భగవతి మాత్రమే ఐశ్వర్యవంతురాలు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడమే అసలైన ఐశ్వర్యం అంటే. ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆవిడ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి వరకు ఉంటుంది మనం చెప్పలేం. ఆవిడ వయసు మన ఊహకి అందనంత. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే ఆవిడ ద్వారానే సృష్టి ప్రారంభమైంది అని చెప్తారు. అలాంటి తల్లి చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. సురా అరులు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరిలోనూ దైవికమైన శక్తులు కొన్ని ఉంటాయి, ఆసుర శక్తులు కొన్ని ఉంటాయి. అంటే రాక్షస ప్రవృత్తి, దైవ ప్రవృత్తి. ఈ దైవ ప్రవృత్తిని ఎప్పుడూ రాక్షస ప్రవృత్తి బాధిస్తూనే ఉంటుంది. అలా రాక్షస ప్రవృత్తి ఎప్పుడు బాధించినా ఆది పరాశక్తి వచ్చి ఆ రాక్షస ప్రవృత్తిని సర్వనాశనం చేస్తుంది. సుర అరుల అమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ. సురారులు, సురలు అంటే దేవతలు. దేవతలకి శత్రువులు రాక్షసులు. అంటే దైవీ శక్తికి వ్యతిరిక్తంగా ఉండే ఆసుర శక్తి విజృంభించిన వేళ దానికి ఒక మూర్తి తల్లి అనుకుంటే ఎక్కడి నుంచి పుడుతుంది? ఆసురమైన ప్రవృత్తి పుట్టే మూలాన్ని ఈవిడ బాధ పెడుతుంది అని చెప్పటం. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ. దేవతలు రాక్షసులు అని అనుకుంటే దితి అదితి, దేవతల తల్లి అదితి, రాక్షసుల తల్లి దితి. కాబట్టి ఆ దితి కడుపుకు చిచ్చు పెట్టింది అంటే ఆవిడికి గర్భశోకాన్ని కలిగించింది. అంటే అర్థం ఏమిటి? రాక్షసుల్ని సంహరించింది అని అర్థం. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. ఇది భక్తులందరూ గమనించవలసిన అంశం. తనను లోపల నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. తెలుగు భాషలోనే మధురమైన శబ్దం అమ్మ కదా. ఆ అమ్మ అనే పదాన్ని తీసుకుని ఎంత కమ్మగా చెప్తున్నాడో కవి చూడండి. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. తనను లోపల ఉండే ఎవరైతే మనసులో భావన చేస్తారో అలాంటి వేల్పుటమ్మల మనస్సుల్లో ఉండి అనేకమైన సంపదలను కలుగు చేస్తుంది. దుర్గమాయమ్మ
అటువంటి దుర్గా మాకు తల్లి కృపాబ్ధి ఈవుత, దయతో ఇచ్చుగాక, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వం శక్తి ఇవ్వాలి, కవిత్వం బుద్ధి ఇవ్వాలి, పటుత్వము అంటే ఐశ్వర్యం కూడా ఇవ్వాలి. ఇలా సమస్తమైన శుభాలను కలుగజేసే అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం.